వచ్చిన తర్వాత వాహన్ మిత్ర అనేసి సంవత్సరానికి 10,000 రూపాయలు వేస్తున్నారు. అది మీకు అందినాయండి? అందినాయండి, 5 సార్లు అందినాయి. దేనికంటే ఫిట్నెస్ ఇన్సూరెన్సు పెట్టుకుని జాగ్రత్తగా తోలుకోమని ఆయన వేస్తున్నాడు. ఇచ్చిన 10,000 రూపాయలు కూడా మళ్ళీ లైఫ్ ట్యాక్స్ కింద మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రోడ్ ట్యాక్స్ అని మళ్ళీ రిటర్న్ తీసేసుకుంటున్నారని చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యానం చేస్తున్నారు. అవన్నీ అపోహలు, అసలు అట్టండి లైఫ్ ట్యాక్స్, ఇన్సూరెన్సు, థిక్నెస్ అనేది ఎవరికైనా మేము రోడ్డు మీద బతుకుతున్నాం. బేక్ ఇన్స్పెక్టర్ వచ్చి మమ్మల్ని ఆపుతాడు. అవి కరెక్ట్ చేయించుకోండి ఆయన వేసాడు, మేము చేయించుకున్నాం. ఆయన 10,000తో కాగితాలు, మరి ఇన్సూరెన్స్ 7,000 కట్టాలంటే కట్టలేం కదా, అది కట్టి బ్రేక్ చేసుకుని రోడ్డు మీద తిరుగుతున్నాం. బెండింగ్ పడిన ఆయన వేయకముందు మేము 2-3 సంవత్సరాలు బ్రేక్ చేయించలా. బేక్ ఇన్స్పెక్టర్ వస్తుంటే చందులో బొందులో పరిగెత్తేవాళ్ళం. ఇవాళ ధైర్యంగా ఆయన డబ్బులు పెట్టి శుభ్రంగా తిరుగుతున్నాం. అన్నీ ఉత్త అపోహ కల్పనలో. చంద్రబాబు నాయుడు ఏనాడన్నా ఆటోలో పట్టించుకున్నాడా? ఆన్లైన్లో మేము రన్నింగ్లో ఉండగా కేసులు కొట్టేవాడు. 1000, 500, 800 పోలీసు వాళ్ళు కానీ ఈ వీళ్ళు కానీ అలా మాకు తెలియకుండానే ఆన్లైన్లో వచ్చేసాయి. మరి జగనన్న వచ్చినాక మాకు ఏనాడు కూడా ఒక్క పోలీసు ఆయన కూడా ఏంటి గౌరవం ఇస్తున్నారు, గౌరవంగా మాట్లాడుతున్నారు ఏంటి. రెండోది, అయ్యా మీరు ఏదైనా కాగితాలు, లైసెన్సులు అన్నీ ఫిట్నెస్ జాగ్రత్తగా పెట్టుకుని జాగ్రత్తగా 5-6 వేసుకుని తిరగమని పోలీసు వాళ్ళు కూడా మీ జోలికి మేము రాము ఏంటి, మీకు ఇబ్బంది లేదు, ధైర్యంగా తిరగండి అని చెబుతున్నారు. అలా ఏ ప్రభుత్వంలో కూడా మాకు చెప్పలా, జగనన్న ప్రభుత్వంలోనే మాకు చెప్పింది. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా సంక్షేమ పథకాల విషయంలోనే అభివృద్ధి చేశారు, అదే సంక్షేమ పథకాలే ఉన్నాయి, అభివృద్ధి చేయలేదనేసి టీడీపీ ప్రభుత్వం కానీ జనసేన ప్రభుత్వం కానీ అవగాహనిస్తుంది. మీరు ఈ సంక్షేమ పథకాల్లో కానీ మీ పిల్లలకు కానీ ఎంతవరకు లబ్ధి పొందిందంటారు? మాకు అన్ని రకాలుగా లబ్ధి పొందామండి. ఇంకో విషయం ఏంటంటే, ఏ ప్రభుత్వం కూడా ఆటోలో కానీ వీళ్ళని కానీ పట్టించుకుని ఎరగదు ఏంటి. మరి ఆయన పట్టించుకున్నాడు. ఆ రోజున పాదయాత్రలో ఒప్పుకున్నాడు, నేను విన్నాను, నేను చూశాను, నేను కన్నాను మీ బాధలని. మమ్మల్ని అట్టాగే ఆదుకుంటున్నాడు. ఇంకోటి ఏంటంటే, రోడ్లు అంటావా, ఇప్పుడు 3 సంవత్సరాలు కరోనా వచ్చి నానా బాధలు పడ్డారు. అసలు రూపాయలు లేని టైంలో, మాకు అన్నం లేని టైంలో కూడా ఆయన అన్నం పెట్టాడు. ఏది 10,000 వేయమంటే మేము బతికాం. బియ్యం ఇచ్చాడు ఏంటి, సకలాభరణాలు అందించాడు. మరి ఆ టైంలో ఆయన తప్పితే మమ్మల్ని కాపాడినోడు ఎవడు లేడు. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్ అనే పేరుతో చాలామంది ప్రజలకు అన్నం పెట్టాను, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత తీసేశారు, చాలామంది ప్రజలు రోడ్డు మీద పడ్డారని ఆరోపణిస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఏమండి, అన్నా క్యాంటీన్ పెట్టింది 5 రూపాయలు భోజనం ఎవరికి పెట్టాడు? ఏదో ఉండోళ్ళకి, అక్కడ ఉన్న సిటీలో ఉండోళ్ళకి పెట్టాడు, పల్లెటూరు వాళ్ళకి పెట్టలేదు కదా. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి, మేము రెక్కాడితే డొక్కాడేవాళ్ళం ఏంటి. మమ్మల్ని మంచి చెడు చూసింది ఆయనే. విన్నావా, ఏ ప్రభుత్వంలో కూడా ఇన్ని సంవత్సరాల్లో ఏ ప్రభుత్వం ఆటోల వాళ్ళని కానీ వేరే వాళ్ళని కానీ పట్టించుకుని ఎరగదు. కాకపోతే ఏంటంటే, ఆయన డెవలప్ చేయలేదంటే చేసుకుంటూ వస్తున్నాడు నిదానంగా ఒక్కోటి. ఇప్పుడు చేసేవన్నీ డెవలప్మెంటే. కాకపోతే ఏంటంటే, ఆయన కరోనా వచ్చి మైనస్. ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే గారు రమేష్ బాబు గారు ఆటో వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు చేసిందే కాకుండా ఈయన ఏమైనా మీకేమైనా తోడోడు వాదోడుగా ఏ రోజైనా మీకు తమ్ముళ్ళు మేము ఉన్నాను మీకేం పర్లేదు అని ఆటో తోలుకోండి పర్లేదు అనేది చెప్పారా మీకు? మా ఎమ్మెల్యే గారు ఆటో వర్కర్లను కానీ ఆటో ఓనర్లను కానీ కేకేసి, మీ వెనక నేనుండా, మీరు శుభ్రంగా తిరగండి, జాగ్రత్తగా తిరగండి, అన్ని కాగితాలు జగన్మోహన్ రెడ్డి గారు మీకు వేస్తున్నాడు 10,000, దాన్ని సద్వినియోగం చేసుకుని లైసెన్సు, ఇన్సూరెన్సు, ఇవన్నీ ఫిట్నెస్లు అన్నీ జాగ్రత్తగా పెట్టుకుని జాగ్రత్తగా తిరగమని ఆయన చెబుతున్నాడు. ఏదన్నా మీకు ఇబ్బందిగా ఉంటే నాతో చెప్పండి. ఎవరికన్నా డబ్బులు పడపోయినా, ఏదైనా మంచి చెడు అయినా కానీ నేనున్నాను, నేను చేస్తానని మా నియోజకవర్గంలో హామీ ఇచ్చిన మొదటి ఎమ్మెల్యే ఆయనే. ఈసారి జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని ఓట్లు వస్తాయి? 175, 170 వస్తాయని పక్కాగా చెబుతున్నాం మేము. ఎందుకంటే మేము ఆటోలలో మాకు సర్వే తెలుసు, ఏ ఏరియానైనా సరే ఆటోలలో తప్ప ఎవరికి తెలియదు.